దేవునికి విరోధముగా నడుస్తే ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? చెప్పండి, ఎప్పుడైనా ఆలోచించారా? దేవునికి వ్యతిరేకంగా నడుస్తే ఏమవుతుంది? ఆలోచించం కదండి. వెళ్ళిపోవడమే, ఎలా పడితే అలా ఉండడమే. వ్యతిరేకంగా ఉంటే ఏంటి? నాకు నచ్చినట్లుగా చెప్పండి, ఏంటండి, నేను ఉంటా, అంతే కదా. వ్యతిరేకంగా నడుస్తే చివరిగా వచ్చేది ఏంటి కదా? ఏమి జరుగుతుందంటే నేను చెప్పగలుగుతాను, అంత నష్టమే. చెప్పండి, ఏంటండి? అంత నష్టమే. నష్టము తప్ప ఏమీ లేదండి. దేవునికి వ్యతిరేకంగా నడుస్తే మన జీవితంలో ఏమి కోల్పోవాలో అవి కోల్పోతూ ఉంటాం. ఈ రోజున చాలామంది కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులు. అవునా? చాలామంది కుటుంబాలు అలాగే ఉన్నాయండి. చాలామంది జీవితాలు అలాగనే ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నవారు, లోకస్తులు దేవునికి వ్యతిరేకంగా నడవడం మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యతిరేకంగా నడిచే వారి గుంపులో మనం కూడా ఉండటం చూస్తూ ఉన్నాం కదండి. కానీ వ్యతిరేకత ఎప్పుడు కూడా నిన్ను నాశనము చేస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక అద్భుతకరమైన మాటల్ని, అంటే మన జీవితాలకు చాలా రిలేటెడ్గా ఉంటాయి. చూడండి, లేవి కాండము 26వ అధ్యాయము 21 నుంచి 27 వచనాలలో ఇక్కడ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్న వారిని మనం చూడగలుగుతూ ఉంటాం. చూద్దామా? ఒక్క నిమిషం. లేవి కాండము 26వ అధ్యాయము 21వ వచనం. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరీ ఏడంతలుగా మిమ్మును బాధించెదను. చూడండి, మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మను బాధించేదను అని మనం చూడగలుగుతూ ఉన్నాం. అవునా కాదండి? ఈ వాక్య భాగములో దేవుడు ఇజ్రాయేళ్లకు ఒక గంభీరమైన హెచ్చరికను ఇస్తూ ఉన్నారు. ఎవరికి? ఎస్, అవునండి. వారు దేవుని మాట వినకుండా ఆయనకు విరోధముగా వారు నడిస్తే కలిగే ఫలితాలను స్పష్టముగా తెలియచేస్తూ ఉన్నారు. విరోధముగా నడిస్తే జరిగే పరిస్థితులను అక్కడ మనము ప్రభు చూడండి అక్కడ దేవుడు తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాం. అవునా కదా? ఇక్కడ వ్యతిరేకంగా నడవడం ద్వారా చూడండి ఏమి కలుగుతుందంట, మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల, మీరు నా మాట వినకుండా నాకు వ్యతిరేకంగా నడిస్తే ఏమి జరుగుతుంది చెప్పండి? దేవుడు అంటున్నారు అక్కడ ఏడంతలుగా. చూడండి, నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని బాధించెదను. మీ పాపాలను బట్టి మీరు ఏదైతే చెయ్యొద్దని నేను చెప్తున్నానో అది ఒకవేళ మీరు చేసిన ఎడల ఏంటండి, ఏడింతలుగా మీకు బాధ కలుగుతుంది. ఏం కలుగుతుంది చెప్పండి? మీరు బాధింపబడతారు అని అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతేనా? దేవుని మాట వినకపోతే ఖచ్చితంగా అదే జరుగుతూ ఉంది. మన పాపాలను బట్టి మనకు ప్రతిఫలము. ఈ రోజున చాలామంది జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. అందుకనే ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. అక్కడ ఇజ్రాయేలు ప్రజల్ని హెచ్చరిస్తున్నట్లుగా దేవుడు ఈ రోజున మనల్ని కూడా హెచ్చరిస్తున్నారు. మనకు కూడా చెప్తున్నారు, నా మాట వినకపోతే ఏడింతలుగా మీకు బాధ కలుగుతుంది. అర్థమవుతుందండి? ఏడింతలుగా బాధ కలుగుతుంది. ఈ రోజున చాలామంది జీవితాలు పాపములో ఎక్కువగా నడవడం మనం చూస్తూ ఉన్నాం కదండి. అవునా? ఎక్కువగా పాపమే. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ చాలా భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్న వారు ఎంతో మందిగా ఉన్నారు. మీకు కూడా తెలుసా? క్రైస్తవులు అనగానే వేరే వారు కూడా చెప్తారు. ఏంటి చెప్పండి? క్రైస్తవులు అనగానే ఒక సింబాలిక్గా ఒక మాట చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు క్రైస్తవులు అంటే?
వేరే వారు ఏం చెప్తారు చెప్పండి, చెప్పాలి. వారు అబద్ధం చెప్పరండి, వారు తప్పు చేయరండి. అవునా? విన్నారా ఈ మాటలు? వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారండి. అవునా? చాలా హోలీగా, పవిత్రముగా ఉంటారండి. అవునా? ఎందుకు అంటే చెప్పండి, దేవుడు పవిత్రుడు, వారు నమ్మిన దేవుడు పవిత్రుడు. ఆమేన్. వారికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, దాని ప్రకారమే వారు జీవిస్తారు. ఆమేన్. వారి మాటలు ఎప్పుడూ అబద్ధాలు ఆడవు, వారు ఎప్పుడూ నీతిగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, అవునా కాదా? ఎవరో మాట్లాడితే అనుకున్నాను, కానీ వీరు మాట్లాడితే నేను నమ్మను అంటారు. అవునా? ఈ మాటలు వింటూ ఉంటాం. అవునా? అంటే వారికి కూడా తెలుసు పరిశుద్ధంగా జీవిస్తారు అని. అవునా కాదా? ఎస్. చూడండి, ఆ పరిశుద్ధతను చూడండి, మనము ఆ పరిశుద్ధతతో నింపబడి ఉండాలి. ఆమె ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు కనుక. ఆమెనని చెప్పండి. ఆమెన్. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన బిడ్డలముగా మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుకునే దేవుడు, ఆశ కలిగిన దేవుడై ఉన్నారు. అందుకనే ప్రభు అంటున్నారు, నేను చెప్పిన మాట వినకపోతే ఏమవుతుందండి? ఏడింతలుగా బాధపడతాం. పాపము చేసి అంటే మీ పాపాన్ని బట్టి మీరు ఏడింతలుగా బాధపడతారు. ఈ రోజున పాపంలో నడుస్తున్న వారు చాలామంది క్రైస్తవ జీవితంలో కొద్దిమంది ఎలా ఉన్నారంటే క్రైస్తవులం అనే మాస్క్ వేసుకున్నారు. అవునా? చాలామంది అలాగనే ఉన్నారు. ఇంకొద్దిమంది ఈ లోకంలో ఉన్నవారు, లోకస్తులు, లోక ఆశలకి కదండి, లోకంలో ఉన్న దానికి కొద్దిసేపు సంతోషాన్ని కలిగించే దాని కొరకు పరిగెత్తడం మనం చూస్తూ ఉన్నాము. వారి మాటలు, వారి చేతలు, వారి పనులు, అన్ని కార్యాలన్నీ కూడా లోక సంబంధమైనవి. అవునా అండి? ఎస్. చూడండి, అలాంటి విషయాలలో మనం పాలు పంచుకునే వారిగా ఉండకూడదు. అలాంటి జీవితాలు ఎప్పటికైనా చూడండి ఏడింతలుగా బాధపడడం మనం చూస్తూ ఉంటాం. చూడండి, మరొకటి, మొదటిగా మనం బాధింపబడడం చూస్తాము ఇక్కడ. రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా చూడండి, దేవుని సహవాసానికి ఒక హద్దు ఉందని చూపిస్తుంది ఇక్కడ. అవునా కాదా? చూడండి, ఒక అద్భుతమైన సహవాసము అంటే ప్రభుని కలిగి మనం ఉండాలి. అవునా కదా? ప్రభుతో లేకుండా, ప్రభు మాట వినకుండా మనము బయట నడిచామా, అక్కడ మనం చూస్తే మన జీవితాలు బాధింపబడడం మనం చూడగలుగుతాం. రెండవదిగా 22వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చూడండి, మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను, అవి మిమ్మును సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును, మీ మార్గములు పాడైపోవును అని చూస్తూ ఉన్నాం. చూడండి, ఏంటి అండి? మార్గాలు ఏమైపోతాయంట? పాడైపోతాయి. ఇక్కడ మనం స్పష్టంగా చూడగలుగుతాం, దేవుడు అడవి జంతువులను పంపిస్తాడు, అవి వారి పిల్లలకు హాని చేస్తాయి, శత్రువులు నాశనం. చూడండి, పశువులు నాశనం చేస్తాయి, జనసంఖ్య తగ్గిపోతుంది, మార్గాలు పాడైపోతాయని మనం చూడగలుగుతూ ఉన్నాం. అవునా కదా? ఎస్, అవునండి, అవును. దేవుని మాట వినకపోతే ప్రకృతి కూడా చూడండి, దేవుని రక్షణ తొలగినప్పుడు ప్రకృతి కూడా మనకు విరోధముగా మారుతుంది అని అర్థమవుతుందా? అంతేనా? చూడండి, జలప్రలయం వచ్చిన సమయం ఎందుకు వచ్చింది చెప్పండి? అంత చూశారంట దేవుడు. అక్కడ చూస్తే చాలా భయభక్తులు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా, నమ్మకమైన వారు ఎవరైనా ఉన్నారా, నా మాట వినేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఒకే ఒక్క వ్యక్తి కనిపించారంట. ఎవరండి? నోవాహు గారు మాత్రమే కనిపించారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని మాట విన్నవాడు కనుక, దేవునికి లోబడిన వారు కనుక, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక నోవాహుని ప్రభు ఎన్నుకొని ఆయన
ఉగ్రతను చూపించారు, జల ప్రళయము కదండి. 40 రోజులు రాత్రింబగలు వర్షము. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? 40 రోజులు రాత్రింపగలు. మనకు ఒక 2 రోజుల కంటిన్యూస్గా వర్షం పడితే ఎలా ఉంటుంది? అవునా కాదా? ఇక్కడ అన్నీ నిండిపోవడం మనం చూస్తూ ఉంటాం. కంటిన్యూస్గా వర్షం పడుతూ ఉంటే, అవునా? 40 రోజులు రాత్రింపగలు పడింది. ఎందుకు అది జరిగింది? ఆ ప్రకృతి ఎందుకు అది అలా అవ్వడం చూసామంటే, అక్కడ దేవుని మాటకు విరోధముగా చాలా పనులు జరుగుతున్నాయి, ప్రజలు చేస్తూ ఉన్నారు. వారి పాపాలు ఎక్కువైపోయాయి, వారికి ఉన్న అలవాట్లు, ఆ భయంకరమైన లోక సంబంధమైన అలవాట్లు ఎక్కువైపోయాయి. ప్రభు చూశారు. దేవుడు ప్రేమమయుడు అని మాత్రమే చాలా మందికి తెలుసు కదా. దేవుడు ఏం చేసినా క్షమిస్తాడు అని అనుకుంటూ ఉంటారు. అలా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, చేస్తూ పోతూ ఉంటారు, ప్రభుని వచ్చి అడుగుతూ ఉంటారు, దేవ క్షమించు అని. అవునా కదా? మళ్ళీ చేస్తారు, మళ్ళీ క్షమించమని. ఇలా జీవితం అంతా క్షమాపణ అడుగుతూనే చేస్తూనే ఉంటారు తప్పులు. అవునా? ఆయన చూసి ఒక్కసారి ఆయన ఉగ్ర రూపం కూడా చూపిస్తారు. అర్థమవుతుందండి? తన ప్రజలు అక్కడ మాట వినకపోవడం, ఆయనకు వ్యతిరేకంగా ఉండడం చూసి అక్కడ అంతా కూడా నాశనం అయిపోయిందండి. అవునా కదా? ఎస్, అవును. ప్రభు మాట వినకపోతే ఏమవుతుందంటే, 7 ఇంతలుగా బాధపడడంతో పాటు ఇక్కడ ప్రకృతి విషయంలో కూడా చూడండి, ప్రకృతి మనకు వ్యతిరేకంగా మారుతుందంట, విరోధముగా మారిపోతుందంట. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అంత కూడా ప్రభు స్వాధీనంలో ఉందండి. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ముందుగా చెప్తున్నారంటే అక్కడ ఆ ఒక్క మాటలోనే, అక్కడ 22లో మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను, అవి మిమ్మును సంతాన రహితులుగా చేసి మీ పశులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును, మీ మార్గములు పాడైపోవును కదా. ఒక్క మాటలో అక్కడ ఒక లైన్లో చాలా జరుగుతున్నాయి. వారి పిల్లలకి హాని చేస్తా, అడవి జంతువులు పంపిస్తాడు, అవి వారి పిల్లలకి హానిగా మారుతాయి. పశువులను నాశనం చేస్తాయి. ఏంటండి? అడవి జంతువులు కదా. జనసంఖ్య తగ్గిపోతుంది, మార్గాలు పాడైపోతాయి. దేవుని రక్షణ తొలగినప్పుడు ప్రకృతి కూడా మనకు విరోధముగా మారుతుంది అనే మాటని స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. అంతేనా? అందుకని ఎవరి మాట వినాలి? ఒక పాట ఉందండి, ఒక చక్కని పాట. చిన్నపిల్లలు చిన్నప్పుడు ఎక్కువగా పాడుతూ ఉంటారు ఈ పాట. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే, చెప్పండి ఏముంటుందండి? ఫలితం ఉంటుంది. చెప్పండి ఏంటండి? ఫలితం ఉంటుంది. అవునండి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. నీ మనసు మారకుండా కార్యాలు జరగగలుగుతాయా? జరగవు. చాలామంది పిల్లలు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, నా కుటుంబం గొప్పగా ఉండాలి అని ఆలోచిస్తే సరిపోదు. నీవు ముందుగా మారితే ఆ బ్లెస్సింగ్స్ నీ ద్వారా నీ కుటుంబం పైన నీ పిల్లల తరతరాల మీద పడతాయి. ఆమె నువ్వు మారకుండా, నువ్వేమి నీలో ఏమి మార్పు చెందకుండా, నీవు చేసే పనులు నువ్వు చేస్తూ, నువ్వు ఏమి చెయ్యొద్దో అవన్నీ చేస్తూ, చాలామంది ఏదైనా చేసి డబ్బు సంపాదించుకోవాలనుకుంటూ ఉంటారండి. అర్థమవుతుందా? హైదరాబాద్ నుంచి మేము రెగ్యులర్గా ఫస్ట్ సాటర్డే, మొదటి శనివారము జరిగిన ఆరాధన, స్వస్థ విడత తైలాభిషేక ఆరాధన ముగించుకొని అలా హైదరాబాద్ నుంచి మళ్ళీ కొత్తగూడెంకి వచ్చే వేలో సిటీ అవుట్స్కట్స్లో ఒకరోజు అంటే నేను చాలా కొద్దిసేపు నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయిందండి. చాలా డిస్టర్బ్ అయిపోయింది. చాలాసేపు నేను బాధపడ్డాను, చాలా కలవరం, చాలా ఏదో తెలియని బాధ నా గుండెల్లో అలా రన్ అవుతూనే ఉంది. చూడకూడని సన్నివేశాలన్నీ ఆ రోడ్ల మీద చూస్తూ రావడం, అది చాలా భయంకరం అనిపించింది. బాబోయ్, జీవితాలు ఏమైపోతున్నాయో అని అనిపిస్తుంది. హైదరాబాద్ ప్రాంతంలో సిటీ అవుట్స్కట్స్లో ఎల్బీ నగర్ దాటిన తర్వాత అలా రామోజీ ఫిలిం సిటీ అంతా కూడా దాటిన తర్వాత అవుట్స్కట్స్లో అంత
అంతా కూడా ఆ చీకట్లో ఆ పాత్ అంటే ఏమంటారు, లాస్ట్ ఆ రోడ్ చివర్లో అటు ఇటు ఎక్కువగా మరి చాలామంది యవనస్తుల్ని ఆ చీకట్లో చూడడం జరుగుతుందండి. ఆ సిటీ దాటుతున్న క్రమములో చాలామంది అలా చూడడం జరిగింది. అమ్మాయిలని, అబ్బాయిలని. ఆ చీకటి ప్రపంచము నిజంగా మనల్ని నాశనం చేస్తుంది కదా. చాలామంది ఇది ఎక్కువగా ఈ పాపము చూడండి జీవితాలను పతనమయ్యేటట్లుగా చేస్తూ ఉంది. హైదరాబాద్ జేఎన్టీ కుకట్పల్లి ఆ ఏరియాస్లో ఒక 5 to 6 months బ్యాక్ ఒక న్యూస్ వైరల్ అయిపోయింది. ఏంటో తెలుసా? సాయంకాల సమయంలో చదువుకోమని పంపించిన, అంటే తల్లిదండ్రులు చదువుకోని నాన్న అని కాలేజెస్కి పంపించి వాళ్ళని హాస్టల్స్లో పెడుతూ ఉంటే, సాయంకాల సమయంలో ఈవినింగ్ టైంలో కాలేజ్కి వెళ్ళి చదువుకోవాల్సి తిరిగి హాస్టల్స్కి లేదా ఇంటికి వచ్చే పిల్లలు అలా బజార్లో బయట డబ్బుల కొరకు చెయ్యకూడని తప్పులు చేస్తూ ఉన్నారు. డబ్బులు, పాకెట్ మనీ కొరకు ఇంకా ఎన్నెన్నో ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ చీకటి కోణము చాలామంది యవనస్తులనే కాదండి, పెద్దవారు చిన్నవారు అని తేడా ఎక్కడ లేకుండా చీకటి ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నవారు చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? గంటకి డబ్బులు, 2 గంటలకి డబ్బులు. ఎంత భయంకరమైన పరిస్థితులలో ప్రజలు ఉండడం మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ పాపము నిజంగా చూడండి, ఒక కుటుంబ యజమానుడా లేదా కుటుంబ యజమానురాలో లేదా ఇంట్లో పిల్లలో ఎవరు తప్పు చేసినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? అది మనకే కాదు, కానీ ఆ శాపము, ఆ పాపము ఇంట్లో ఉన్న వారిపైన ప్రభావం చూపిస్తుంది. మనము చేసే ఆ చిన్న తప్పు ఏమి చేస్తుందండి? తరతరాలు పైన పడుతుందంట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు అందుకని అంటూ ఉన్నారు, ఇదిగోండి ఆయనకు వ్యతిరేకముగా విరోధముగా ఎవరు నడిచినా వారు చేసే ఆ పాపాన్ని బట్టి ఇంత భయంకరమైన శోధన్ని చూడడం మనం చూస్తూ ఉంటాం. జనసంఖ్య తగ్గిపోతుంది అని కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. చూసారా? అర్థమవుతుందా? మన తరతరాలు, మన పిల్లలు దీవించబడాలంటే, లేదా నా ద్వారా నా తల్లిదండ్రులు, నా కుటుంబం దీవించబడాలన్నా, లేదా నేనే తల్లిగా ఉండి ఆ ఇంట్లో వారు, అంటే సపోజ్ మీరే తల్లి, ఇంట్లో వారు దీవించబడాలంటే నువ్వు సరైన వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రిగా నువ్వు సరైన తండ్రిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. లేదు నేను ఎలా అయినా చేసి సంపాదించాలి, నేను ఎలా అయినా చేసి పెట్టాలి అంటే తప్పు. అది నీతిగా పెట్టు, నీతిగా సంపాదించు, నీతిగా నడువు. హల్లెలూయా. నీ పిల్లలు తినే ఆహారం అది చాలా చక్కగా నువ్వు కష్టపడి నీతిగా సంపాదించినదై చెప్పండి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. లేదా నీ తల్లిదండ్రులకు పెట్టేది ఎలా? నీతైన మార్గంలో నువ్వు నడిచి పెట్టాల్సిందే పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిశ్చయముగా చూడండి, దేవునికి విరోధముగా మనము నడిస్తే మన జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటామని చూడగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ఇక్కడ చూడండి 23వ వచనంలో మరొక మాట చూడగలుగుతాం. చదవండి. శిక్షామూలముగా మీరు నా ఎదుట ఏంటండి? మైక్ లేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి,
శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెను. హల్లెలూయా. ఈ శిక్షతో కూడా మీరు మారకపోతే దేవుడే స్వయంగా మీకు విరోధిగా మారి మరింత కఠినంగా శిక్షిస్తారు. చెప్పండి ఏంటండి? దేవుడు జీవితంలో ఒక దెబ్బేస్తారు, అవునా కదా? వేస్తారా వేయరా? ఒక దెబ్బ మాత్రం ఖచ్చితంగా తగులుతుంది ఎవరికైనా. ఆ దెబ్బ మామూలుగా ఉండదు. మారుతావా ఆ దెబ్బ ద్వారా? ఓకే. మారకపోయావా మరి ఎక్కువగా కఠినంగా శిక్షిస్తారంట దేవుడు. అర్థమవుతుందా? ఇలా జీవితంలో దెబ్బ తిన్నవారు చాలా మంది ఉన్నారండి. కొన్నిసార్లు అంటారు ఏంటో తెలుసా, దేవుడే జరిగించరు, అర్థమవుతుంది. కానీ తిరిగి మళ్ళీ అవే పనులు, తిరిగి అదే జీవితం. అర్థమవుతుందా? ఒక రోజున ఒక చెల్లి, మేము ఆంధ్ర కడప అటువైపు వెళ్ళినప్పుడు ఒక చెల్లి మాకు మరి అక్క మా కొరకు ప్రార్థన చేయండి, అన్న మా కొరకు ప్రార్థన చేయండి అనేసి ఆమె ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. అబ్బా, ఆమె పిల్లలు ఆమె ఎంత చక్కగా ఉన్నారంటే చాలా అందంగా ఉన్నారండి. ఆ పిల్లల్ని చూస్తూ బ్రతికేయచ్చు, అంత బాగున్నారు పిల్లలు. 2 పిల్లలు చక్కని చదువుతున్నారు, చాలా అందంగా ఉన్నారు. మరి తను ఇచ్చిన ప్రార్థన విజ్ఞాపన ఏంటి అంటే తన భర్త కొరకు ప్రార్థించమని కోరారు. ఆమె తన భర్త కొరకు చెప్తూ వస్తూ ఉన్నారు. ఆయన పోలీస్ ఆఫీసర్గా, అంటే కడప ప్రాంతంలోనే చక్కని హోదాలో ఉన్న, డిపార్ట్మెంట్లో హోదాలో ఉన్న వ్యక్తియే. కానీ అదే డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి వేరే వారితో మరి సంబంధం పెట్టుకొని ప్రేమించిన భార్య పుట్టిన పిల్లల్ని వదిలేసి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు. ఆమె ఏడుపుని చూస్తుంటే అసలు ఆమెని ఎలా ఓదార్చాలో కూడా అర్థం అవ్వట్లేదు. చాలా బాగుండే వాళ్ళం అక్క, చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఎంత సంతోషంగా ఉన్నామంటే మా జీవితంలో చాలా, అంటే భార్యగా, భర్తగా, పిల్లలను బట్టి, అన్నిటిని బట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ హఠాత్తుగా మా జీవితంలో ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం అవ్వట్లేదు. నేను దీని నుంచి బయటికి రావాలో, ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాలేకపోతుంది. అసలు నేను మనిషిని అవ్వలేకపోతున్నాను అక్క. నా భర్తను అలా చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు నేను అంటేనే అసహ్యం. కనీసం అంటే నాతో మాట్లాడడం అంటేనే దానికి అసహ్యంగా మారిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆఖరికి మరి మా ఆయనకి, అంటే నా భర్తకి బాగా సపోర్ట్ ఎవరంటే తన తల్లి అంట. చెప్పండి ఎవరండి? తన తల్లియే సపోర్ట్ అంట. ఏం కాదురా, నువ్వేం చేసినా కరెక్టే, నువ్వేం చేస్తే అది చెయ్యి, నువ్వేం చేయాలనుకున్నా అది చెయ్యి, నేను మాత్రం నీకెట్లాంటి అబ్జెక్షన్ పెట్టను. ఆమె తల్లిగా ఆమె హెచ్చరించవలసింది హెచ్చరించాల, తల్లిగా ఆమె ప్రేమించేటప్పుడు ప్రేమించాల, తల్లిగా ఆమె కోప్పడేటప్పుడు కోప్పడాలి. కానీ ఆమె తన కుమారునికి చక్కని ఆలోచననిచ్చి, ఏం కాదు పర్లేదు, నువ్వు ఉండు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండు. పసిబిడ్డలండి, ఆ పసిబిడ్డలు చూస్తుంటే ఇంత చక్కని వాళ్ళని ఎలా వదిలేసుకున్నాడు, అసలు ఏంటి. చూడ్డానికి ఆయన కూడా చాలా హ్యాండ్సమ్గా, చాలా చక్కగా ఉన్నారు ఫ్యామిలీ ఫోటో చూస్తే. కానీ చూడండి ఎంత భయంకరం అంటే, ఆమె చెప్తూ ఉంది, అక్క ఇది జరిగిన తర్వాత కూడా
ఆ డిపార్ట్మెంట్లో ఎంత అవమానం రావాలో అంత అవమానం వచ్చింది. చెప్పాలి అంటే దేవుడే అవమానాన్ని తీసుకొచ్చాడు. కానీ ఏంటి మారట్లేదక్క. ఎన్నిసార్లు ఎంతగా ప్రయత్నించి ఆఖరికి నేను చెప్పాల్సినంత చెప్తూ ఉన్నా కనీసం నా మాట వినట్లేదు, నేను నచ్చట్లేదు. ఆయనకు నేను ఒక స్ట్రేంజర్ని చూసినట్లుగా చూస్తూ ఉన్నాడు. నాకు చాలా బాధ అనిపిస్తుంది అని చాలా వేదనకరమైన మాటలండి. ఆమె మాట్లాడుతున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. అయ్యో ఏంటి పరిస్థితి, ఏంటి ఈ స్థితి అనేసి. అయినప్పటికీ ఆమె ప్రార్థన ఏంటో తెలుసా? చెప్పండి ఏంటండి ఆమె ప్రార్థన? డిపార్ట్మెంట్లో అంత పరువు పోయింది, అంత తెలిసింది, అంత నష్టపోయాడక్క, ఆయన మారట్లేదు. కానీ నా భర్త మారి నా దగ్గరికి వచ్చి నేను నా పిల్లలు హ్యాపీగా ఉంటే చాలా, అంతకు మించింది ఏమీ లేదు. చూడండి, అంటే జీవితంలో నష్టం వచ్చిన చాలామంది జీవితాలు మారట్లేదు. నష్టం జరుగుతూ ఉంది, అది చూస్తూ ఉన్నారు కదండి. దేవుడు కూడా శిక్షిస్తారంట. శిక్షించిన ఆ శిక్షకు కూడా లోపడకపోతే చెప్పండి ఏంటండి, ఇంకా భయంకరమైన కఠినంగా శిక్షించడం మనం చూస్తామంట. అర్థమవుతుందా? ఎన్నిసార్లు ఇలా చేయొద్దు, ఎన్నిసార్లు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పినా కానీ అవే అలవాట్లు, అవే పొరపాట్లు, ఏవి చేయొద్దు అంటున్నారో అదే చేస్తున్నారు. ఆఖరికి ఒక దెబ్బ పడుతూ ఉంది జీవితంలో, అవునా? కానీ తిరిగి మళ్ళీ అదే. అప్పుడంట దేవుడు కఠినంగా ఖండించడం మనం చూస్తుంటామంట, శిక్షించడం చూస్తుంటాం. అందుకని దేవుని మాట వినేవారిమిగా ఉండాలి. సరైన మంచి మార్గంలో నడిచే జీవితాలుగా మన జీవితాల్లో ఉండాలి. దేవుడు మనల్ని అద్భుతమైన రీతిలో తన రక్తముతో కడిగి పవిత్రులుగా పరిచి దేవుడు మనల్ని అలా చెప్పండి ఏంటండి, చక్కటి రక్షణ ఇచ్చి దేవుడు వదిలేశారు, అవునా కదా? ఇంకా ఇదంతా కూడా ఎవరిదండి? దేవుడు ఆల్రెడీ చక్కగా ఆశీర్వదించారు మనల్ని, అవునా? ఇంకా చూస్ చేసుకోవాల్సింది మనదే. మంచి మార్గంలో నడవాలా, చెడ్డ మార్గంలో నడవాలా? ఒకవేళ మంచి మార్గంలో నడుస్తావా, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. చెడ్డ మార్గంలో దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించావా, ఒక్కసారి జీవించడం మొదలుపెట్టు, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనివన్నీ ఎదుర్కొంటావు. అర్థమవుతుందా అండి? అందుకనే ప్రభు నాకు వ్యతిరేకంగా ఉంటే, నాకు వ్యతిరేకమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే, ఇజ్రాయేలు ప్రజలతో చెప్తున్నారు, వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు, నాకు విరోధముగా మీరు పాపము చేస్తే కలిగే నష్టాలు ఇవన్నీ. అర్థమవుతుందండి? అందుకనే దేవుని మాట వినే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చాలామంది జీవితాలలో దేవుని మాటలు లెక్క చేయరు, అవునా కదా? లెక్క చేయరు. ఎన్నో పరిస్థితుల్లో ప్రభు మాట్లాడుతూ, హెచ్చరిస్తూ, ఖండిస్తూ, నడిపిస్తూ ఉన్న అదే జీవితం, కానీ లాస్ట్ ఒక్కసారి కొడతారు, అది మామూలుగా ఉండదండి. అర్థమవుతుంది? అందుకని చాలా చక్కని జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున ఇలా బ్రతుకున్నామంటే ఎవరు చెప్పండి, అవునా కదా? దేవుని కృప. ఎంతమంది అవునంటారు? దేవుని కృపయే, మనదంటూ ఏమీ లేదండి. ఆయన కృపయే మనల్ని బ్రతికిస్తుంది. మనదంటూ అసలు మన వల్ల ఏమి మనం బ్రతకట్లేదండి. కానీ చనిపోయిన వారి కంటే మనం గొప్పవారి అంటారా? వారు ఏదో చేశారండి అందుకనే చనిపోయారంటారా? అవునా కాదా అని అనేటోళ్ళు కూడా ఉన్నారండి. కానీ చూడండి, వారికంటే మనమేమి గొప్ప వాళ్ళం కాదు, కానీ ఇది కేవలం ప్రభు ఇస్తున్న అవకాశం. చెప్పండి, ఎవరిస్తున్న అవకాశం? ప్రభు ఇస్తున్న అవకాశం. ఈ అవకాశంలోనైనా మారితే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ఒక ఛాన్స్ ఇస్తున్నారు, జస్ట్ ఒక అవకాశం, ఒక రోజు ఇస్తున్నారు, అవునా కాదా? కళ్ళు మూసుకొని రాత్రి ఇంకా పడుకుంటే కళ్ళు తెరుస్తామో తెరవమో ఎవరికి తెలియదు, అవునా కాదా? ఎంతమంది చనిపోతున్నారండి రోజుకి, ఎంతమంది శ్రద్ధాంజలి అనే ఫ్లెక్సీస్ చూస్తున్నాం, ఆ బోర్డ్స్ని చూస్తున్నాం. ఎంతోమంది హఠాత్ మరణంతో మరణిస్తున్నవారు ఇలా చాలా వీడియోస్లో చూస్తూ ఉన్నాం. చదువుతున్న వాళ్ళు చదువుతున్నట్లుగానే పడిపోవడం చూస్తూ ఉన్నాం. ఆడుతున్న వాళ్ళు ఆడుతున్నట్లుగానే చనిపోవడం చూస్తున్నాం. జిమ్ చేస్తున్నప్పుడు అప్పటి వరకు బాగానే ఉన్నారు, హఠాత్తుగా
అలా అలా పడిపోతున్నారు అంతే, ఇంకా శ్వాస ఉండట్లేదు. అవునా? ఈ రాత్రి పడుకుంటే రేపటి రోజున మనం బ్రతుకుంటామా లేదో అని కూడా మనకు తెలియదే. అవునా కదా? ఇప్పుడు చెప్పండి, ఎవరిస్తున్న అవకాశం? ప్రభు ఇస్తున్న, జస్ట్ ప్రభు ఇస్తున్న అవకాశం ఇది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామా లేకపోతే దుర్వినియోగం చేసుకుంటామా, అది మన చేతుల్లోనే ఉంది. చనిపోయిన వారి కంటే మనమేమి గొప్పవారం కాదు, కానీ జస్ట్ ప్రభు ఇస్తున్న ఈ అవకాశం, ఇది సద్వినియోగం చేసుకుంటే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. ఆయన మన ఆయుష్ను పొడిగిస్తున్నారు, ఒక ఛాన్స్ ఇస్తున్నారు. ఆ అవకాశము ఇచ్చినప్పుడు పట్టుకున్నామా? చెప్పండి, పట్టుకున్నామా? మారామా? కదా, దేవునికి అనుకూలంగా ఉన్నామా? ఆయన మాట విన్నామా? ఆయనకు లోబడ్డామా? ఆయనకేది ఇష్టమో ఆ ఇష్టానుసారమైన జీవితంలో నడిచామా? జీవితాలు చాలా గొప్పగా ఉంటుందండి. హల్లెలూయా! ఖచ్చితంగా చెప్పగలుగుతాము. చెప్పండి, చెప్పండి, మనం ఎక్కడ ఉంటామండి? జీవ మార్గంలో ఉంటాం. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుని మాటలుగా దేవుని మాటలు వింటూ మనం దేవునికి లోబడే జీవితాలుగా ఉండాలి. ఆమేన్. చెప్పండి. ఎస్, బ్రతికున్నామంటే ఎవరి కృప? దేవుని కృప. ఎస్, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా, బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. చెప్తామా? బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి కింద లేవికాండం 26వ అధ్యాయము 26వ అధ్యాయం 25వ వచనం. మీ మీదికి ఖడ్గమును రప్పించెదను, అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడెదరు. గట్టిగా చప్పట్లు కొడదామా? కొన్నిసార్లు కొన్ని సడన్గా జరగడం చూస్తూ ఉంటాం. అవునా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు జరుగుతున్నాయి? చెప్పండి. ముందుగానే ప్రభు కొన్ని చూపిస్తారు, శాంపిల్స్ అన్నమాట. భయంకరమైన వర్షం వచ్చి పెద్ద ఖరీదైన బంగ్లాలు కొట్టుకుపోవడం ఆ వరదలు చూసామా లేదా?
చూసామా? అవునా కాదా? ఎంతో భయంకరమైన భూకంపాలను, ఇంకా ఏమేమి చూసాం చెప్పండి? సునామీలను, ఎంతో భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితులను మనం చూసాం. కరెక్ట్గా 2020వ సంవత్సరంలో మనం బాగా చూసింది ఏంటో చెప్పండి? గుర్తుందా? ఏమొచ్చింది? కరోనా వచ్చింది. అవునా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చిందంటారు? కొద్దిమంది చాలా మేధావులు చాలామంది ఉన్నారండి. మీరు ప్రార్థన చేస్తే అది పోదా, ఇది పోదా? అరే, దేవుడు ఆల్రెడీ చెప్పారు. ఆయనే కొన్ని మన ముందర పెడతారు. ఎందుకు తెలుసా? ఆయనకు వ్యతిరేకంగా జీవించటము ద్వారా. కొన్ని ప్రభువే అనుమతిస్తారు, ఇకనైనా మార్పు కలుగుతుందేమో అని. కొన్ని ప్రభు ప్రాక్టికల్గా చూపిస్తారు. ప్రాణం ఎంతసేపు, దాని విలువ ఎంతసేపు. అవునా కదా? మనుషులను తాకినా వైరసే, మనుషులను పక్కన కూర్చున్నా వైరసే, మనుషులతో మాట్లాడినా వైరసే, మనుషుని ఇలా ముట్టుకున్నా వైరసే. అవునా? కనీసం ఆ గాలికి కూడా ఏంటండి వైరస్ స్ప్రెడ్ అయింది. అవునా? చాలామంది వాళ్ళ ఇంటి వారిని కూడా చూసుకోలేని పరిస్థితులు. ఎంత దారుణం అంటే ఒక్కొక్కరు భయంకరంగా ఏడ్చారండి. చనిపోయిన శవాలను ఇంటి వారిని కూడా, అంటే చనిపోయిన వారిని ఇంటి వారు కూడా చూడలేని పరిస్థితి. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఇంట్లో ఉన్న నాన్న చనిపోయినా, ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి చనిపోయినా, ఇంట్లో ఎవరో ఒకరు బాబాయో పిన్నియో లేకపోతే ఇంట్లో సంబంధం కలిగిన వారు చనిపోయినా, ఆ టైంలో మనుషులు ఎంత గొప్పోళ్ళు అంటే, అమ్మమ్మమ్మో ఇంటికి రానియద్దు, తీసుకొని రావద్దు. ఎందుకు ఏమవుతుంది? కరోనా వస్తుంది. అవునా? అర్థమవుతుందండి? ఎవరు కాపాడలేని పరిస్థితులు చూసాం. అవునా? అప్పుడు చాలామందికి ఆ సమయంలో జీవితం విలువ తెలిసింది. చాలామందికి ఆ సమయంలో మనుషుల విలువ తెలిసింది. చాలామంది కుటుంబాలలో మనుషులను కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు. వారి ఇలా చూడకుండానే, వారి కళ్ళారా చూసుకోకుండానే అలా హాస్పిటల్ నుంచే ఆ డెడ్ బాడీస్ని తీసుకొని ఒక పెద్ద, అంటే ఏమంటారు, పెద్ద గోతులు తీశారండి. ప్రొక్లీనర్స్తో పెద్ద గోతులు తీసి ఆ చనిపోయిన వారిని వెంటనే అంటే శవాలను, కుప్పల శవాలు నువ్వు వేచి కింద పడి బొర్లినా చూడలేని పరిస్థితి. శవాలను కుప్పలుగా ఇలా పడేస్తున్నారు, ఇట్లా ఎత్తేస్తున్నారు, పడేస్తున్నారు. కుప్పలు ఒకరిపైన ఒకరు పెద్ద గోతులు తీసేసి ఆ ప్రొక్లీనర్స్తో శవాలను అలా పడేశారండి. అవునా? ఏ కులం చెప్పండి? ఉందా? అప్పుడు ఉందా? ఇప్పుడు చాలా విర్రవీగిపోతూ ఉంటాం కదా. అవునా కదా? మామూలుగా ఉండదు అసలు. ఆ టీవీస్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అవి చూసి ఏడ్చేసాం. అవునా కదా? మన వాళ్ళకు కూడా చాలామందికి జరిగింది. కరోనా టైంలో ఎంతో లాస్ని మనం చూసాం. అవునా కదా? ఇవన్నీ కూడా ముందే జరుగుతాయని ప్రభు మాట్లాడారు. అవునా? ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్నవన్నిటిని ఆయన చూసి ఒకేసారి కొన్ని జరిగిస్తూ ఉంటారు. దాని ద్వారా ఆయన మారుతారేమో, దాని ద్వారా ఆయన జీవితాలు మార్చబడతాయేమో. అయినా ఏం లేదండి, కొన్ని రోజులే ఆ కరోనా ఉన్నంత వరకే. అమ్మో కదండి, అప్పుడు అన్ని విలువలు తెలిసాయి. దాని తర్వాత మళ్ళీ యథావిధి, ప్రేమలు లేవు, ఏమీ లేవు.
ఇంట్లో ఉన్నవారు ఇంట్లో ఉన్న వారికే శత్రువు. చెప్పండి, ఎవరికి ఎవరు శత్రువు? ఇంట్లో ఉన్న అన్న తమ్ములకే. తమ్ముడంటే అన్నకు పడదు, అన్న అంటే తమ్ముడుకు పడదు. ఇంట్లో వారికి ఇంట్లో వారే శత్రువు. భార్యకు భర్త, భర్తకి భార్య, కొద్దిమంది కొడుకుల పైన. అవునా? ఇంట్లో ఉన్న ఇంటి వారైన బాబాయ్ అంటే పడదు. లేకపోతే ఇంకా కొన్ని ఉంటాయి, అక్క చెల్లెలకి అక్క అంటే పడదు, చెల్లె అంటే పడదు. కొద్దిగా ఎదుగారా కత్తం కళ్ళు మండిపోతాయి. అవునా? మామూలుగా ఉండదండి. వీరికి ఉంటుంది లాస్ట్లో, మనం మండాల్సిందే లాస్ట్లో. చెప్పండి, ఈ కళ్ళ మంటోళ్ళు, ఈ మంటలు ఉంటాయి కొన్ని మంటలు, లాస్ట్లో మంటలోనే. చెప్పండి ఏంటని లాస్ట్లో అప్పుడు తెలుస్తుంది. ఒక్కొక్కటి ఏం చేసామా అవన్నీ కూడా లిస్ట్ ఉంటుందన్నమాట. మన లిస్టులో ఆ లిస్ట్ ఉంటుంది. అసలు కొంతమందికి చాటభారతాలే, అసలు ఈ మామూలుగా ఉండదు. లిస్ట్ పెద్దగా ఉంటుంది, మామూలుగా ఉండదు ఆ లిస్ట్. అప్పుడు ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుకి విరోధముగా మన జీవితాలు ఉండద్దు. ఖడ్గం అంట అక్కడ చూస్తున్నాం చూడండి. మీ మీదికి ఖడ్గము రప్పించెదను. ఎవరు రప్పిస్తారు? దేవుడే. చెప్పండి, ఎవరు? దేవుడే రప్పించ. అది నా నిబంధన విషయమైన ప్రతిదండనను చేయును. మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించదను. తెగులు ఏమొస్తాయి? తెగులు వస్తాయి. ఎప్పుడు? ఆయన మాట నోవాహు గారి కాలంలో వచ్చిందే అలాంటిదే. అది అప్పుడు. ఇప్పుడు అన్నీ మారిపోతాయి, కొత్త వస్తాయి. అసలు అయినా మన జీవితంలో నో మార్పు, కుటుంబంలో నో మార్పు, భర్తగా నో మార్పు, భార్యగా నో మార్పు, పిల్లలుగా ఇష్టం వచ్చినట్లు. కానీ క్రైస్తవ జీవితానికి ప్రభు కొన్ని నియమ నిబంధనలు ఇస్తూ మంచి మార్గంలో నడిపిస్తుండగా అది పట్టుకుంటే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని మహిమ పరుద్దాం. 26వ వచనంలో ఇక్కడ మనం చూస్తే, నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణ దారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు గాని తృప్తి పొందరు. కరువు వచ్చినప్పుడు లాస్ట్ టైం విజయవాడ ప్రాంతంలో చాలా భయంకరమైన నష్టం జరిగింది లాస్ట్ ఇయర్. ఆ టైంలో ఇక్కడంతా కూడా సేవకుడు ఏం చేశాడంటే, అక్కడ ఉన్న వారికి ఫుడ్ ప్యాకెట్స్, అక్కడ ఉన్న వారికి సరుకులు, బియ్యము అవన్నీ ప్యాక్ చేసుకొని విజయవాడకి వెళ్ళాం. విజయవాడ అంతా కూడా మునిగిపోయే పరిస్థితి. అక్కడ చూస్తే వాళ్ళకి ఆహారం ప్యాకెట్స్, ఫుడ్ ప్యాకెట్స్ కానీ అవన్నీ కూడా అంత చేసేటప్పుడు మురికి నీళ్ళు, అసలు డ్రైనేజ్, దాంట్లోనే పాములు చనిపోయి, దాంట్లోనే చెప్పాలి అంటే అసలు ఒక రకమైన విజయవాడ అంతా మురికి, అసలు ఒక రకమైన వాసన అండి. సిటీ ఎంట్రన్స్లోనే ఎంట్రన్స్ అవుతున్నామో లేదో ఒక రకమైన స్మెల్, అంతా కూడా డ్రైనేజ్, దాంట్లోనే అన్ని పశువులు చనిపోయి ఆ నీటి వరదకి, అంటే మొత్తం నీళ్ళలో నీళ్ళే, మొత్తం అందరూ చాలా మట్టుకు చనిపోవడం, లాస్ని మనం చూసాం కదా. ఇళ్ళల్లో నీళ్ళు, చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఏదైనా అట్లీస్ట్ ఆహారం పంచడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి. అసలు ఆ డ్రైనేజ్లో వెళ్తుంటే చనిపోయిన ఎలుకలు, కోళ్ళు, పశువులు, అసలు గవర్నమెంట్ వాళ్ళైతే కొన్ని ట్రాక్టర్స్లో చనిపోయినవి అన్ని కుప్పలు వేసుకుని వెళ్తున్నారు. చనిపోయిన మనుషులు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అర్థమవుతుంది. ఆ సమయంలో అక్కడ విజువల్స్ చూస్తే ఆ టైంలో ఫుడ్ కొరకు ఎంతోమంది అలమటిస్తూ ఉన్నారు.
అందిస్తున్నాం, ప్యాకెట్స్ అందిస్తున్నాం. ఇంకా వేరే వాళ్ళు వచ్చారు, చక్కగా వాళ్ళు కూడా పరిచయం చేసి అందిస్తూ ఉన్నారు. కానీ ఘోరమండి, అందుకోలేని పరిస్థితులు వాళ్ళవి, తినలేని పరిస్థితులు. అన్నం కొరకు, ఆ పాల ప్యాకెట్స్ కొరకు పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళకి పాల ప్యాకెట్స్ కొరకు, వాళ్ళకి నీళ్ళ కొరకు ప్రజలు మీద పడడం కదా. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, జరగబోతున్నాయి కూడా. ఇక అందుకనే దేవుని మాట వినాలి. చెప్పండి, ఏం వినాలి? వస్తాయి, జరుగుతాయి. దేవునికి లోబడ్డావా, నీ జీవితం అద్భుతకరంగా ఉంటుంది. ఆమేన్. ప్రైజ్లో గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇది కరువు మరియు లోటును సూచిస్తుంది. చెప్పండి, ఏంటండి? కరువును, లోటును సూచిస్తుంది. 26వ వచనం. ప్రైజ్ లార్డ్. 27వ వచనంను మనం చూసినట్లయితే, నేను ఇలాగు చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిచినట్లా నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేను మీ పాపములను బట్టి 7 మిమ్మును దండించెదను. మళ్ళీ చెప్తున్నారు. చెప్పండి, ఏంటండి? ఇంకా వినకపోతే 7 దండిస్తాను. అర్థమవుతుందండి? ఇది జరిగిన మాట వినకపోతే నేను మీకు విరోధం అయిపోతాను. అర్థమవుతుందా? ఇంకా భయంకరమైన శిక్షణలు మనం చూస్తుంటాం. ఇంకా భయంకరమైన ప్రభు శిక్షణ, అంటే ప్రభు శిక్షించడం మనం చూస్తూ ఉంటాం. ప్రభు శిక్షించడం చూస్తూ ఉంటాం. అంత భయంకరంగా ఉంటుంది. 7 అంతలుగా ఉంటుందంట. చెప్పండి, 7 అంతలుగా ఉంటుంది. చాలామంది దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇక మన జీవితాలు మారిపోవాలి. చెప్పండి, మారకపోయాయా? మనం చూసామే. చెప్పండి, 25 లేవికాండం 26వ అధ్యాయం 21, 22, 23, 24, 25, 26, 27 మొత్తం అనుభవిస్తూ ఉంటాం. అర్థమవుతుందా? మొత్తం చూస్తూ ఉంటాం జీవితంలో. అందుకనే చాలా జాగ్రత్తగా, దేవునికి విరోధముగా మనం ఉంటే చివరిగా మనలో మార్పు రాకపోతే ఇంకను కూడా ప్రభు ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఆయన మనకు విరోధంగా మారుతారంట. ఇంకా 7 మనము బాధపడేటట్లుగా మన జీవితాలు ఉంటాయని ప్రభు మాట్లాడుతున్నారు. 7 అంటే ప్రభు శిక్షించడం మనం చూస్తూ ఉంటాం. అందుకనే భయము, భక్తి కలవారమై మనం ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మాట వినే జీవితాలుగా మన జీవితాలు ఉండాలండి. దేవునికి దగ్గరగా బ్రతికే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. దేవునికి ఇష్టానుసారమైన జీవితాలు మన జీవితాలు ఉండాలి. మనల్ని బట్టి చివరిగా ప్రభు సంతోషించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఎంతమంది అవునంటారు? నా పట్ల ప్రభు సంతోషిస్తూ ఉన్నారు. ఎంతమంది అవునంటారు? నిజమేనా ఇది? మనం అనుకుంటే సరిపోదు. చెప్పండి, మనం అనుకుంటే సరిపోతుందా? ప్రభు మనల్ని బట్టి సంతోషిస్తున్నారా లేదా అని మనమే సంతోషిస్తున్నారంటే సరిపోదు. ప్రభు సంతోషించాలి కదా. అవునా? ఎక్కడో ఏదో లోపం మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. అది ఆ విషయాల్లో మనం సరి చేసుకోవాలి. చెప్పండి, ఆమేన్. ఎవ్వరము కూడా పర్ఫెక్ట్ కాదు. నేను కూడా పర్ఫెక్ట్ ఏం కాదు. చెప్తున్నానంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా కదా? చెప్పడం ఈజీయే, అవునా? ఇంకా చాలా జాగ్రత్త కలిగిన బ్రతుకుగా ఉండాలి. మన చూపులు చాలా క్లియర్గా ఉండాలి, అంటే చాలా స్పష్టంగా ఉండాలి. మన పనులలో నీతి కనిపించాలి, మన మాటలో నీతి కనిపించాలి. మనము యథార్థవంతులుగా ఉండాలి. ప్రతి విషయంలో దేవునికి లెక్క అప్పచెప్పే జీవితాలుగా మన జీవితాలు ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలామంది నేను పర్ఫెక్టే అనుకుంటూ ఉంటారు, నాది కరెక్టే అనుకుంటూ ఉంటారు. అవునా కదా? అదే నేను చెప్పాను కదా, ప్రభుకి అప్లై చేసేస్తూ ఉంటారు నచ్చినట్లుగా. ప్రభునే కదా. అలాంటి జీవితాలుగా ఉండద్దండి. దేవుని మాటకు లోబడితే మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. అందుకనే దేవుని మాట విందాం. ఆమేన్ చెప్పండి. కుటుంబముగా నువ్వు దేవుని మాట వింటే, కుటుంబంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలకు అన్నీ ఉన్నాయా లేవా, అంతేనా? ఒక కుటుంబ యజమానురాలు ఆలోచించేది ఏంటి అంటే
పిల్లలకు అన్నీ ఉన్నాయా లేదా? మంచి డ్రెస్సులు ఉన్నాయా? మంచి భోజనం ఉందా? మంచి ఇల్లు ఉందా? మంచి కారు ఉందా? ఎల్ఐసి పాలసీ ఉందా? ఇంకా బ్యాక్గ్రౌండ్లో సంపాదన ఇంకా ఏమైనా ఉందా? భార్యకి అన్నీ ఉన్నాయా? భర్తకు అన్నీ ఉన్నాయా? ఇవి మాత్రమే చక్కబెట్టుకుంటున్నాం. ఇది బయట దేవుని ఎరగని వారు కూడా చేస్తున్నారు కదా, అంతే కదా. రోజు ఎందుకు పోరాటం అంటే ఉదయం లేస్తే సంపాదన సంపాదన సంపాదన, అంతే కదా. ఇదే పోరాటం ఇదే పోరాటం ఇదే పోరాటం. బయట ఉన్నవారు అలానే ఉన్నారు, నీ క్రైస్తవ జీవితంలో నీవు కూడా ఇలానే ఉన్నావు, అంతేనా. అందరూ వెతుక్కుంటున్నట్లుగా, అందరూ అన్నీ ఉన్నాయా లేదా చూసుకుంటున్నట్లుగా నీ జీవితం అలా ఉండదు. నీ క్రైస్తవ జీవితం, నీ కుటుంబం ఒక ప్రత్యేకింపబడిన కుటుంబం. నీ క్రైస్తవ జీవితం ప్రత్యేకింపబడిన క్రైస్తవ జీవితం. అందరూ వెతుకున్నట్లుగా అన్నీ ఉన్నాయా లేదా అని ఇవి చూడడం కాదు, లోక సంబంధమైనవి. నీవు ఆత్మ సంబంధమైన వాటి కొరకు వెతకాలి. ఆమేన్. ప్రతిరోజు నీ పిల్లలు ప్రార్థిస్తున్నారా? నీ పిల్లలు వాక్యంలో నడుస్తూ ఉన్నారా? మొదటిగా నీవు వాక్యంలో ఉన్నావా? ప్రార్థన జీవితంలో ఉన్నావా? నీ కుటుంబము ప్రార్థనతో కట్టబడుతూ ఉందా? లేదా నీ కుటుంబము ఆత్మీయతలో ముందుకు వెళుతూ ఉందా? దేవునితో సహవాసం ఉందా? మందిరములో సంఘముతో సహవాసం ఉందా? ఇవన్నీ నువ్వు చూసుకోవాలి. ఇవన్నీ నువ్వు చక్క పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా నీకు ఏం కావాలో ప్రభు ఇస్తారు, నీకు దయచేస్తారు. ఆమేన్. అన్నీ ఇచ్చే దేవుడు ఆయన. మొదటిగా ఇవన్నీ ఆత్మీయతలో నువ్వు సరి చేయబడాలి. ఆమేన్. ఆత్మీయతలో అడగండి పిల్లల్ని, నాన్న ప్రార్థన చేసుకున్నావా? పిల్లలు లేవగానే ఉదయాన్నే నువ్వేం అడగాలంటే, నాన్న ప్రేయర్ చేసుకున్నావా? అవునా? భర్త వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయండి, లేదా భార్య కొరకు ప్రార్థన చేయండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఈ కుటుంబ ప్రార్థన ఇది నిన్ను క్షేమకరంగా నీ కుటుంబాన్ని నడిపిస్తుంది. ఆమేన్. నీ భార్యను అడుగుతున్నావా, అమ్మ ప్రార్థన చేసుకున్నావా? చెప్పు. ఒకసారి కాకపోయినా 10 సార్లు చెప్పమ్మా, ఈ సమయానికి నేను వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకో. ఈ అంశాలను ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఆమేన్. భర్తకు చెప్పు మంచి విషయాలు. కొద్దిమంది కొంపల్ని కోలుస్తారండి, వేరే విషయాలు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆత్మీయ విషయాలలో ఎప్పుడు కూడా గద్దింపు ఉండదు. అవునా కదా? గద్దిస్తారా? గద్దించరు కదా. ఎప్పుడు నాకు అది లేదు, ఇది లేదు, అవి లేవు, ఇవి లేవు, ఊరికే ఇదే. అవునా? ఇంట్లో అది లేదు, పక్కవారి ఇంట్లో ఇది ఉంది, వీరింట్లో అది ఉంది, మనం ఇంకా ఏమి చేయలే, మనం ఇంకేం కట్టుకోలే, ఊరికే ఇదే జీవితమా? కాదు కదా. అడగండి భర్తని మంచి విషయంలో, మంచి పద్ధతిలో, ఒక మంచి క్రమంలో, ఆత్మీయతలో నడిపిద్దాం. ప్రైజ్ ది లార్డ్. భార్యని ఆత్మీయతలో నడిపిద్దాం. ఆమెకు చెప్పండి, విశ్వాసి అయిన భర్త అవిశ్వాసురైన భార్యని ఆయనకున్న విశ్వాసంతో నడిపిస్తాడట. ఆమేన్. విశ్వాసురైన భార్య అవిశ్వాసురైన భర్తను నడిపిస్తుంది. ఆమేన్. నడిపించుకోవాలి ఒకరినొకరు. ఆమేన్. ఆమేన్. ఒకవేళ నువ్వు బయట ఉన్నావా, భార్యతో చెప్పు, అమ్మ సమయం అయింది, కూర్చోండి కొద్దిసేపు ప్రార్థనకి. ఉన్నారా? చక్కగా నలుగురు కలిసి ప్రార్థన చేయండి. ఆమేన్. ఈ ప్రార్థన అద్భుతమైన రీతిలో నిన్ను, నీ కుటుంబాన్ని నడిపిస్తుందండి. ఆమేన్. ఎప్పుడు నువ్వు ప్రార్థిస్తావో ఆటోమేటిక్గా ఒక రోజున ఫైనల్గా నీ బిడ్డలు నిన్ను చూసి నేర్చుకుంటారు. ఆమేన్. ఆమెను చెప్పండి, అమ్మో మా డాడీ మా మమ్మీ ప్రార్థన చేయకపోతే ఊరుకోరండి. మాకంటూ ఒక క్రమం ఉంది, మాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి. అబద్ధం మాట్లాడొద్దు, అమ్మో దొంగతనం చేయొద్దు, అమ్మో చిన్న పని కూడా మంచి పని చేయాలి. ఆమేన్. ఇలా అయితే దేవునికి ఇష్టం, అలా అయితే మా మమ్మీ మెచ్చుకుంటారు, ఇలా అయితే మా డాడీ మెచ్చుకుంటారు. ఆమేన్. ఖండించే విషయంలో ఖండించాలి. ఆమేన్. అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే ఏమి జరుగుతుందో ఆయన అక్కడ ఇజ్రాయేలు వారితో దేవుడు మాట్లాడుతున్నారు, హెచ్చరిక చేస్తున్నారు. నాకు విరోధంగా నడుచుకున్నారా, ఇవన్నీ జరుగుతాయి, జాగ్రత్త. ఏడింతలుగా చూస్తారు మీరు. అవునా? వారనే కాదు కదా, ఈరోజు మనతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి మాట మన కొరకే. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. నువ్వు
అన్నిట్లో చక్కగా ఉండి ఒక చిన్న దాంట్లో నువ్వు తప్పుడు పని చేసావా, అది నీ కుటుంబానికి శాపం. నీ కుటుంబానికి ఎప్పుడు కూడా దీవెన రాదు. అంటే దీవెనకరంగా మార్చబడరండి. నీ ద్వారా నీ కుటుంబం ఆశీర్వదింపబడాలని ప్రార్థన చేయండి. ఆమె నీ ద్వారా నీ భర్త పిల్లలు దీవించబడాలని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. తరతరాలు దీవించబడాలని అలాంటి జీవితం మనకు ఉండాలని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కదా. మనం అందరం కలిసి ప్రార్థన చేస్తూ బలంగా ముందుకు సాగుదాం, ప్రార్థిద్దామండి. దేవునికి వ్యతిరేకమైన జీవితం వద్దు, కానీ దేవునికి ఇష్టకరమైన జీవితంతో బలముగా ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు మాత్రమే మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ప్రతి కుటుంబంలో ఉన్న వారందరూ ప్రార్థన చేయండి. బలమైన ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని బలముగా నడిపించబోతుంది. ప్రియ సహోదర సహోదరి, దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిగా ఉన్నామా, విరోధముగా ఉన్నావా? దేవుడు అంటున్నారు, దేవుడు అవకాశం ఇస్తారంట. ఇంకా మాట వినకపోతే దేవుడే మనకు విరోధంగా మారిపోతారంట. విరోధముగా మారి ఏమి జరిగించాలో, ఏమి చేయాలో అది చేస్తారు. అందుకనే ప్రభు మాట్లాడుతుండగా చక్కని జీవితాన్ని జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు విరోధముగా మారొద్దండి. మన జీవితాలు మారకపోతే ఆయన విరోధం అయిపోతారంట. ఆ జీవితాలు వద్దండి మనకు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా, మీ నామానికి మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక. ఓ జీసస్, జీసస్, జీసస్. హల్లెలూయా. ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు తాకండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా, దర్శించండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీకు విరోధముగా ఉంటే ఏడింతలుగా బాధింపబడతారని, ఏడింతలుగా ప్రభా, ఇదిగోండి ప్రభా, మిమ్మల్ని దండిస్తానని మాట్లాడి ఉన్నావు అయ్యా. అయ్యా, నీ మాటకు మేము లోబడాలయ్యా, నీ మాటను వినేవారిమిగా ఉండాలి ప్రభా. ఇజ్రాయేలు ప్రజలతో నీవు మాట్లాడుతూ ఉన్నావు ప్రభా, ఇజ్రాయేల్ ప్రజలకి హెచ్చరిస్తూ ఉన్నావు ప్రభా. అదే రీతిగా మా అందరితో ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడుతూ హెచ్చరిస్తున్నందుకు స్తోత్రం. నీ మాటలు పట్టుకొని మా జీవితాలు మార్చుకుందుము గాక, మా బ్రతుకులు మార్చుకుందుము గాక. మీకు ఏది అహిష్టమో మాకు అది అహిష్టంగా మారిపోవును గాక, మీకు ఏది ఇష్టమో అది ఇష్టంగా మాకు మారిపోవును గాక. మా జీవితాలు అయ్యా ప్రభా, ఇదిగోండి మా జీవితాల్లో మిమ్మల్ని ధరించుకుని అయ్యా ముందుకు సాగే ప్రభా, ఇదిగోండి వారిగా ఉంటే కృప చూపించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా, సహాయము చేయండి ప్రభా. అయ్యా ఇదిగోండి ప్రభా, శాపానికి అయ్యా ఇదిగోండి ప్రభా, మీ శిక్షకు అయ్యా మీ దండనకు మేము లోనయ్యే జీవితాలుగా మా జీవితాలు ఉండద్దు ప్రభా. సహాయము చేయండి ప్రభా, సహాయము చేయండి, సహాయము చేయండి, సహాయము చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మ కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా మేము చేస్తున్న తప్పుల ద్వారా, పాపాల ద్వారా మా పిల్లలకు అది శాపంగా అయ్యా ఇదిగోండి శాపంగా మారొద్దయ్యా. మా పాపము వారికి శాపంగా మారొద్దయ్యా. మా పాపాల వల్ల అయ్యా ఇదిగోండి మా తరతరాలు ప్రభా నశించిపోవద్దు ప్రభా. అయ్యా దీవించబడాలి ప్రభా, దీవించబడాలి. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. చక్కని జీవితం, నీకు ఇష్టకరమైన జీవితం అయ్యా ఇదిగోండి పరిశుద్ధులముగా ఉండాలయ్యా. నీతి మార్గాలు ఎంచుకొని నడిచే వారిమిగా మేము ఉండే కృప దయచేయండి. మీరు చూపిస్తున్న నీతి మార్గాలలో మేము అడుగులు వేసే వారిమిగా ఉండే కృప చూపించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. నీకు వ్యతిరేకంగా మేము ఉంటే అయ్యా ఇదిగోండి మీరు మాకు వ్యతిరేకంగా మారిపోతారని అయ్యా ఇదిగోండి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అనేకమైన పరిస్థితులు చూస్తాం. ఇక మారకపోతే పరిస్థితులన్నీ మారిపోతాయి అయ్యా ఇదిగోండి మేము నశించిపోకూడదు ప్రభా. సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, మీ కృపలో భద్రపరచండి. తాకండి పరిశుద్ధాత్మడ సహాయం చేయండి ప్రభా. నీకే స్తోత్రమయ్యా తండ్రి, మీకు స్తోత్రం. మీ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరిని అయ్యా మీరు దర్శించినందుకు స్తోత్రం, మాట్లాడినందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మకార్యాన్ని చేయును గాక. అద్భుతం జరిగించండి, ఇలానే బలపరచండి, స్థిరపరచండి. మీ బలమైన కార్యాలు జరిగించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ అయ్యా యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా హల్లెలూయా.